హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఓకే, చూసారుగా మేమందరం కలిసి అయితే ఐకియాకి వచ్చేసాము. అమ్మ చాలా ఎక్సైట్ అయిపోయింది, మా జాను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా మేమందరం అంతా తిరిగేసాము. ఐకియా అంటే ఏమో ఎలా ఉంటుందో తెలీదు. ఇక చూడండి, వీళ్ళైతే ఇద్దరు డ్రింక్ చేసినట్టే ఎలా యాక్టింగ్ చేస్తున్నారో. ఇంకా చాలా తిరిగేసాము. అయితే ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉండే, గోల్కొండలో పడ్డది సెంటరు. అక్కడ వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి వచ్చాం. చాలా అలసిపోయామండి బైక్స్ పైన తిరగడం. తెలుసు కదా, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఓన్లీ బైక్స్ యూజ్ చేసాం. ఇంకా క్యాబ్స్ అవి ఇవంటే చాలా పెట్టేయాలి. చూడండి, ఈయన మా హస్బెండ్ మిస్టర్ సంతోష్ కుమార్. I like you, I love you. మా జానమ్మ ఏం చెప్తుంది? Thank you, love you ఫస్ట్ too. లైక్ యూ చెప్పింది. లైక్ యూ అంటుంది. సో ఫ్లవర్ బాగుంది కదా అని అట్లా తీసుకున్నాను. అదా ఇంకా తిరిగిన తర్వాత కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని నేను ఏం చెప్తున్నానంటే, చాలరా మన లైఫ్స్కి ఒక్క సోఫా ఉంటే చాలు, ఎప్పుడు కొనుక్కుంటామో ఇట్లాంటిది. తను మా తమ్ముడు. ఇంకా మొత్తం నేను 500 రూపీస్ది 500 లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి చూపించాను అన్నమాట. మనం ఎక్కువ అలాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. చూసారా, ఇది 229 ఈ బాక్స్. ఇది చాలా బాగుంది. ఓపెన్ చేయడానికి వీలు లేకుండే, జస్ట్ అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. ఇంకా ఇదేమో ప్లేట్స్ పెట్టుకునేది 499 ఉంది. మనం వాష్ చేసిన తర్వాత ప్లేట్స్ ఇట్లా హ్యాంగ్ చేస్తాం కదా, అట్లాంటి నార్మల్ స్టీల్ ప్లేట్లకు పనికిరాదు, అది మన గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి. ఇదేమో నైఫ్స్ మనం షార్ప్ చేసుకునేవి అన్నమాట. ఇది 499 ఏమో ఉంది. అమ్మ అడుగుతుంది ఇదేంటి అని అన్నీ అడుగుతుంది. ఇదండి, ఇది 129. ఈ మైక్రో మనకి ఇలాంటివన్నీ ఏమి మనం యూజ్ చేసేవి తెలుసు కదా, మాస్ లెవెల్లో ఉంటాయి. అన్నీ చూపిస్తున్నాను నేను. ఫస్ట్ టైం ఇది, నా ఫస్ట్ వీడియో. బయటికి వెళ్ళి ఒక ట్రావెల్ లాగా చేసిందంటే ఇదే ఫస్ట్. ఇవి కట్టింగ్ చాపర్స్. మన ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయొద్దండి. ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అది మనం కట్ చేసినప్పుడు ఇలాంటివి యూజ్ చేయాలి, చెక్కవి, వుడ్వి. అది ఏం కాదన్నమాట. మన ప్లాస్టిక్ యూజ్ మనం కట్ చేసినప్పుడల్లా కొంచెం కొంచెం మొత్తం అనేది మన ఫుడ్లోకి వచ్చేస్తుంది. ఇదండి చాలా లోయెస్ట్ ప్రైస్ అంటే అదే 49 రూపీస్కి మన పీలర్. చాక్స్ అవి ఇవన్నీ 49 ఆ రేంజ్లో ఉన్నాయి, అవైలబుల్ రేంజ్లో ఉన్నాయి మనకు, ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకా ఇవి వచ్చేసి ఇది ఏమో నాకు అర్థం కాలేదు, ఇది ఏంటో. సారీ, ఇది మన లెమన్ స్క్వీజ్ చేసేది. అమ్మ చూడండి అన్నీ ఎలా చూసేస్తుందో. తను అనుకుంటుంది ఇదేంటి అన్నీ నన్ను అడుగుతుంది తను. ఇది ఎట్లా పెట్టాలి, ఇది ఏం చేస్తారు, ఇది దేనికోసము, అవన్నీ నాకు కూడా తెలవని అందులో చాలా ఉన్నాయి. ఇదేమో మన మీట్ టెంపరేచర్ చెక్ చేసేదంట. ఇప్పుడు మనం తీసుకొచ్చుకుంటాం కదా మీట్, నాన్ వెజ్, అది ఇది మీట్ చెక్ చేసుకునేది. ఇంకా చాలా చూసాము, అసలు టైం సరిపోలేదు అనుకుంటే నమ్మండి. ఇంకా మా జాను అమ్మ ఆకలి అని అంటుంది. ఇదేమో ఐస్ క్రీమ్ చేసుకునేది. ఇవి గ్లాస్ మన లాసియా వీళ్ళందరూ పెడితే వీళ్ళు మన ఏమంటారు మసాలా దినుసులు, ఇంట్లో కావాల్సినవి అవన్నీ వేసుకుంటాం కదా అవి. సీజర్స్ 49, 39 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా ఇవి బాక్సెస్, మన స్నాక్స్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఏం పెట్టుకుంటామండి, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు జర్నీ చేసేటప్పుడు మనం పెట్టిస్తాం కదా లంచ్ బాక్స్ లాగా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవేమో చిన్న బాక్స్. మా అమ్మకైతే బుడ్డి బాక్సులు అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పొద్దు. ఇదండి, ఇది స్నాక్స్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 19 రూపీస్. ఇది నార్మల్ ప్లాస్టిక్ బాక్స్, మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పనిచేస్తుంది.
అంతే నేను ఎక్కువ క్యాప్చర్ చేసినవంటే బిలో 500కి ఇంకా తక్కువ రేంజ్లోనే నేను అన్నీ క్యాప్చర్ చేశాను. ఇది నేను తీసుకున్నాను. ఇది ఎలా తీసుకున్నామంటే ఒక సెట్ తీసుకున్నాము. అది లాస్ట్లో బిల్ చేసే ముందు తీసుకొని అమ్మ నేను షేర్ చేసుకున్నాం అన్నమాట. ఇంటికి వచ్చాక మొత్తం 17 పీసెస్ ఏమో వచ్చినాయి, ఈక్వల్గా షేర్ చేసుకున్నాము. ఇవి ప్యాంట్స్ అండి. ప్యాంట్స్ అయితే 600, 599 ఆ రేంజ్లో ఉన్నాయి. 2 ప్యాంట్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయండి బాబోయ్! అసలు మేము పూర్తిగా తిరగనే లేదు. హాఫ్ తిరిగేసాం మేము. ఫాస్ట్‌గా వచ్చేసాము. ఫుడ్ లేదు, ఏం లేదు. అమ్మ బాబోయ్! ఐక్య అంటే ఒక డే మొత్తం మనం కేటాయించుకుంటే తప్ప మనం తిరగలేమన్నమాట. ఫస్ట్‌లో చూసారు కదా! మొత్తం అది మొత్తం ఫాస్ట్‌గా తిరిగేసాము. బెడ్‌లో కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము. ఇదేమో మన లంచ్ బ్యాగ్స్ అన్నమాట. ఈ ప్లేట్స్, స్పూన్స్ తీసుకున్నాం మేము. స్పూన్స్ అయితే చెప్పొద్దు. 4 పీసెస్కి 27 రూపీస్ ఏమో ఉంటాయి. అదొకటి తీసుకున్నాము. ప్లేట్స్ ఒకటి తీసుకున్నాము. ఇది వాటర్ బాటిల్ జాను కోసం చేశాను, కానీ ఆల్రెడీ తీసేసుకున్నాం అన్నమాట. సో అందుకని ఇంకెందుకులే వాటర్ బాటిల్స్ ఎక్స్ట్రా అనేసి తీసుకోలేదు. ఈ చిన్న బాక్సెస్ ఏమో 99 అంట. వాటర్ యూజ్ చేసుకోవచ్చు, మన కంటైనర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలామంది తీసుకెళ్తా ఉండే. 349 అంట. జగ్ టైప్ ఉంది. వాటర్కే ఆయిల్ అవి ఇవి మనం అంతంత ఆయిల్ మనం ఎందుకు వేసుకుంటాం, కానీ వాటర్కి యూజ్ చేస్తుంది. జగ్ టైప్ ఉంది. ఇది కూడా వాటర్ బాటిల్ 251 ఏమో ఉన్నట్టుంది చూడండి. అది 139. ఇది బాగుంది తెలుసా. నేను కవర్ పై నుంచే కప్పు పైన పెట్టేస్తే అట్లా ఏమంటారు, స్టిక్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇలా అనగానే వచ్చేసింది. చూడండి బుడ్డిగా ఎలా ఉంది. అసలు ఇది ఏంటి నాకు అర్థం కాలేదు. 99 అంటే అది ఓపెనబులా, అదే చూసుకోలేదు నేను. ఈ మగ్గులు అయితే బాబోయ్ 300 ఉంది. మరీ అంత పెట్టి ఎవరు తీసుకుంటారా బాబు అనిపించింది. ఇది బుల్లి గ్లాస్ బాగుంది. ఇది 49, 50 ఆ రేంజ్లో ఉంది. ఇంకా నా వల్ల కాలేదు. వాళ్ళిద్దరికి ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఇచ్చేసాము. నేను, అమ్మ, తమ్ముడు తిరిగేసాము. మా హస్బెండ్ ఇంకా జాను ఇద్దరు స్ట్రాలర్ పట్టుకొని వచ్చేసారు. ఇవి ప్లాస్టిక్ మన ప్లేట్ టైప్ ఉంది. అమ్మ అడుగుతుంది ఇది ఎంతనే అని అడుగుతుంది. చెప్తున్నాను అన్నమాట. నేను రేట్ చూసి కొన్ని వాటి మీద ప్రైస్ అనేది లేదు, మళ్ళీ పైన డిస్ప్లే చేశారన్నమాట. తనేమో కనబడనివన్నీ నన్ను అడుగుతుంది, దేని కాస్ట్ ఎంత అని. అదండి అక్కడ ఉంది. చిన్న వాటికి 19 ఉంది, పెద్దది 49, దానికన్నా పెద్దది 99 ఉంది. చిన్న ట్రే మన ఫ్రిడ్జ్లోకి పనిచేస్తాయి. ఇదేంటి 99 అంట. ఏదో హుక్ బ్యాస్టిల్స్ అంట. ఇదేమో మన పనిచేస్తుంది 599. సుత్తి, కటింగ్ ప్లేయర్ అవన్నీ వచ్చాయి. ఇది 219 ఉంది. వాచ్ బాగానే ఉంది. ఇది కూడా అదే అన్నీ చూపిస్తున్నా వెనకాల ముందు. అసలు నాకేం చేయాలో తెలీదు, కానీ నేను అనుకున్నది ఏంటి అంటే బిలో 500 అంటే నా రేంజ్, నాలాగా ఆలోచించే వాళ్ళకి ఎలా ఉంటుంది. మనమైతే మిడిల్ క్లాస్ అంటే మరీ అప్పర్ మిడిల్ కాదు, అలా అని లో కూడా కాదు కదా. సో మనకి కావాల్సినవి అంటే నేను నా ఆలోచన ప్రకారం ఏంటంటే నేను బిలో 500 కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. మరీ ఎక్కువ 500 అట్లా చూపించడానికి లేదు. అంత రేంజ్లో కొనడం అయితే అస్సలు నేను చాలా తక్కువ ఆలోచించేది. సో నేను అవే క్యాప్చర్ చేయాలనేది నా ఫీలింగ్. సో అందుకనే నేను అవే క్యాప్చర్ చేశాను. ఇదండి, ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, మన లీవ్స్ టైప్ ఉంది. 99 అంట. రియల్ ఫ్లవర్స్, రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా 199, 69లోనే ఉన్నాయి. ఇది ఏం చెట్టు నాకు తెలీదు. దానిపైన ఏంది డిస్ప్లే శాంపుల్ అనేది ఉంది. దాన్ని నేమ్ చూడలేదు నేను. అది చూపిస్తున్నా ఇది 99 ఈ సైజులో ఉంది అని. ఇది 59 అంట. కానీ ఇంకెక్కువ అవి పెరగాలేమో, అంతే ఉన్నాయి.
ఇవేమో వ్యాజెస్ అంట. వ్యాజెస్ చాలా తక్కువ రేంజ్‌లో ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా ఒక్కొక్కటి 50, 60 అట్లా ఉన్నాయి. కానీ ఒక్కటి అట్లా ఉంది. ఇదేమో చిన్న బొకే టైప్‌లో ఉంది. 399 అంట. ఇవన్నీ ఫ్లవర్స్. ఇవేమో చిన్న చిన్న బౌల్స్ టైప్ కంటైనర్స్ లాగా ఉన్నాయి. 99 అంట. నేను గ్లాస్‌లు అవి ఇవి ఏం తీసుకోలేదు. 69 అంట. ఒక్క ఫ్లవర్ 69 అంట. సర్లే చూద్దాం మళ్ళీ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఒకసారి చూసుకొని వెళ్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా చేయొచ్చు అని. ఇది 35. నేను ఆ క్యాండిల్స్ మొత్తం ప్యాక్ 35 అనుకున్నాను. కానీ క్యాండిల్ హోల్డర్ 39 అనుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము. అమ్మ, నేను, తమ్ముడు, మా హస్బెండ్ అందరం కలిసి దిగాము కొన్ని పిక్స్. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.